స్టాటికల్ తమ్ముడు చూసారా అక్కడ పేరు భయం చేయకండి దగ్గర రాలేదు చేయకండి ఇప్పుడు ఏమవుదు నాకు చల్లు నేనంటే ఇప్పుడు తను వేసిరా ఇప్పుడు అడిగితే ఇప్పుడు మగధీర సినిమా చూసిరా మీరు చూసిరా దానిలో కాజల్కి రామ్ చరణ్ మధ్యలో ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది కరెంట్ షాక్ ఎందుకంటే సార్ వాళ్ళకంటే 400 సంవత్సరాల కిందట కనెక్షన్ ఉన్నది వాళ్ళకి మనకి షాక్ కొట్టిందా ఆలోచించరా ఎందుకు అని వస్తుందా ఇప్పుడు చూడు నేను తన దగ్గరికి వెళ్ళాం ఇప్పుడు నేను ఇంకో కొంచెం ఇప్పుడు మనం కరెంట్ గురించి అన్నీ తెలుసుకుందాం ఓకే ఏమేం జోన్స్ ఉన్నాయి బస్సులో చెప్పండి ఏఆర్ ఐఓటి సిపియు ఇంకా విఆర్ ఇంకా అయిపోయింది ఏఆర్ అయిపోయింది విఆర్ అయిపోయింది ఇంకా అందరూ కలిపి ఫోటో దిగుదాం సింగిల్ ఫోటో లక్ష్మణ్ అందరూ కలిపి నుంచుందాంలే రమణ సర్షిత ఇటు నుంచోండి ఇట్లా నుంచోండి టీచర్స్ ఫౌండేషన్ నుంచి మనకు ఈ ల్యాబ్ మన స్కూల్ కి అంటే నిర్మల్ డిస్ట్రిక్ట్ లో మన స్కూల్ కి రావడం అనేది మన అదృష్టం మరి ఇంత అదృష్టాన్ని మనకు కల్పించినటువంటి మన మధుర గవర్నమెంట్ ఫౌండర్ గారికి మన యొక్క కృతజ్ఞతలు పిల్లలు మరి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఈ పిల్లలు పాపము వీళ్ళకు సైంటిఫిక్ గా అంత ఎక్కువ టచ్ లేనప్పటికీ కూడా మీరు మీ చక్కని ఆలోచనతోటి మీరు ఇంత చిన్న వయసులో ఇంత మంచి నిర్ణయం తీసుకొని మా పిల్లలందరినీ ఉత్తేజపరుస్తూ ఎంకరేజ్మెంట్ చేస్తున్నందుకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్, సో మెనీ థ్యాంక్స్ మీకు. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు అందరూ సాఫ్ట్వేర్ జాబులు చేస్తుంటారు, అందరూ వాళ్ళ డబ్బు వ్యాపారంలో పడి వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటారు, కానీ ఇలాంటి థాట్ మీలో రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము. మరి అలాంటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మేము ధన్యులము, మహాధన్యులము. ఫస్ట్ బస్సు ఉండగానే నేను ఏమనుకున్నా అంటే జస్ట్ ఈ మన డ్యూరబుల్ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ అలాంటిదేమో అనుకున్నాను. జస్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఏమన్నా ఫిజికల్ సైన్స్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అట్లాంటి ఏమో చూపిస్తారేమో అనుకున్నాము. కానీ ఆ బస్సులోకి ఎంత వెళ్తున్న మొదటి ఎక్స్పెరిమెంట్ చూసి నుంచి పడితే చిప్పటి దాకా మేము ఎక్కడ ఉన్నాం అనే విషయాన్ని కొద్దిసేపు నేనే మర్చిపోయినా. అంటే మా పిల్లలు ఇంకా ఎంత ఉప్పి తప్పిపోయిపోయారో వాళ్ళకి తెలుసు. ఒక్కొక్కరు పిల్లలు వాళ్ళ లోపల తేజస్సు వాళ్ళ చూస్తుంటే ఎంత క్రియేటివిటీ, ఎంత ఆనందము వాళ్ళందరిలో చాలా చూశారు. అంతకు నేనే సర్ప్రైజ్ అయ్యారు. వాళ్ళు చెప్తున్న రోబోటిక్ అవన్నీ దగ్గరికి వెళ్ళి చూడటము, మళ్ళీ కలర్స్ నుంచి వాళ్ళు ఐడెంటిఫై చేయడము, సౌండ్ నుంచి సెన్సార్ ద్వారా చేయడము, అవన్నీ క్రియేటివిటీ ఇల్యూషన్ గురించి కానీ ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ ఒక్కొక్క రోబోటిక్ ద్వారా అవన్నిట్లా చూసి నేనే కొంచెం పరేషాన్ అయిపోయినాను. చాలా సంతోషం, మాకు కూడా చాలా ఆనందం అనిపించింది. అది మొత్తానికి మీరు మా స్కూల్ ఎందుకంటే మా స్కూల్ రావడం అనేది మరి మా అదృష్టంగా భావిస్తున్నాము. మా పిల్లల్లో కూడా ఖచ్చితంగా ఏదో సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ క్రియేటివిటీ అనేది మీరు కల్పించినందుకు ధన్యులము.
మరి పిల్లలు మీరు ఫస్ట్ వచ్చినప్పటికీ అంటే మన స్థితిలోకి వెళ్ళి మీరు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ప్రకటనలో కూడా ఏదో ఒకటి చేయాలా, మేము కూడా చేయాలా, మేము కూడా దీన్ని ఎట్లా చేయాలనేది మీకు అనిపిస్తుందా లేదా? వాళ్ళే చేసి మాకు కూడా కొంచెం చేస్తే బాగుంటుంది అంతేందుకు నాకే అనిపిస్తుంది. మరి నేను కూడా ఒకటి తయారు చేస్తే బాగుంటుంది, నేను దీన్ని కరెక్ట్గా తెలుసుకోవాలనే ఆశతో మనకే అనిపించింది. కాబట్టి మీ అందరి వల్ల కూడా ఇప్పుడు క్రియేటివిటీ అనేది కల్పించింది. వీళ్ళ వల్ల మీకు ఒక బీజం అనేది పడ్డది. అంటే పిల్లల లోపల మీకు ఎక్కడ చేయాలా, ఏం కదా పిల్లలు కొంతమంది అడుగుతున్నారు, మీరు ఎప్పుడు తయారు చేసి ఏమేమి ఉంటాయి, ఏం కదా అని పిల్లలు అడుగుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. మరి దీన్ని ఇట్లా ఎంతోకంటే మర్చిపోకుండా మీరు కూడా ఇప్పటి నుండి మరి మీరు ఎంతో సమకూర్చి ఇంత 33 డిస్ట్రిక్ట్లు మరి తిరగడము మరి అంటే చాలా సహనంతో కూడుకున్న పని, ఖర్చుతో కూడుకున్న పని. మరి వీళ్ళు మనకు ఇలాంటి చూపిస్తుందంటే వాళ్ళకు చాలా చాలా కృతజ్ఞతలు ఉండాలి. ఇలాంటి కావాల్సినట్టు నాకు చాలా ఆనందం అనిపిస్తున్నది. ఎందుకంటే మీరు చేసినటువంటి మామూలు కాదు, ఎందుకంటే వాళ్ళు కూడా క్రియేటివిటీ పెంచుతున్నారు. కాబట్టి నేను ఇప్పటికే చూసుకోలేకుండా మీరు ముందు ఈ క్రియేటివిటీ ద్వారా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ ఒక్కొక్కరు తయారు చేసుకొచ్చి మాకు చూపించాలని కోరుతూ ముందు మీరు ఇంకా వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా గొప్పవారుగా తయారై ఇంకా ఇన్నోవేషన్ ఎవరిలో కూడా ఏముందో తెలియదు, మీలో ఎంతమంది సైంటిస్ట్ అవ్వబోతుందో మాకు తెలియదు. కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు జీవితాల్లో మీరు గొప్పవారుగా గొప్ప సైంటిస్టుగా కావాలని కోరుకుంటూ ముగిస్తుంది. మరొకసారి చెప్తున్నాను, ఈ ఫౌండేషన్ వారికి మధురాజ్ బాబు సార్ గారికి మరి చాలా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే చిన్న వయసులో మా పిల్లలకు మా పేద పిల్లలకు మీరు ఇంత ఓపికతో క్రియేటివిటీ సూచించినందుకు చాలా థ్యాంక్స్. మనసారి మా అందరి తరఫున మీకు చేస్తే ఇది రాపకండి సార్. ఇంకా పిల్లల దగ్గర వాళ్ళకి కొంచెం అర్థమయ్యేట్టుగా అంటే కొంచెం వీళ్ళకు లాంగ్వేజ్ కొంచెం ఉంటుంది విలేజ్ కాబట్టి వీళ్ళకి అర్థమయ్యే దీంట్లో ఈజీగా ఎట్లా చేయడం అనేది ఇంకా ముందు స్కూళ్ళలో చెప్తూ మా ముందు తీసుకోవాలని కోరుతూ చేస్తున్నాను. అందులో ఈ టీంలో ఉన్నటువంటి భద్రాష్ బాబు గారికి, తర్వాత అజయ్ ట్యూటర్ గారికి, అర్చన కోఆర్డినేటర్ గారికి, దిండు గ్రౌండ్ టీమ్ లీడర్కి, దిలీప్ కుమార్ కెమెరా న్యూస్ గారికి, రోహిత్ గ్రౌండ్ మార్కెటింగ్ గారికి, రమేష్ పైలట్ గారికి, మీ అందరికీ పేరు పేరున మా పిల్లల తరఫున మాకైతే చాలా ఆనందం ఉంది. ఏదైతే కార్యక్రమం చాలా 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 పిల్లలకు ఉపయోగపడేటువంటి మంచిది. మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం, చాలా ఆనందం అనిపిస్తుంది. మీరు ఇక్కడే ముందు కొనసాగించి మీ పిల్లలు కూడా సైంటిఫిక్ నాలెడ్జ్ పెంచాలని కోరుతూ ముగిస్తున్నాను. ఇక్కడ ముందు మాట్లాడుతున్నాను. So whatever from morning to evening you have shown in the vehicle, there are so many events are there, and near about 80 events I think so, and all these things they have increased the interest and creativity among our students towards the science and technology in the future to take as a aim or goal. Thank you sir, thank you very much for being selected as our school. We are very lucky. And in our Nirmal district, only our school has selected for to show this flow lab to our students. And we are very grateful for your service. And you have taken as note to increase the స్కూల్ మాదే కావచ్చు. knowledge and interest towards science and technology among the poor and rural peoples. Thank you so much for giving an opportunity. Thank you. ఆన్ వీల్స్. ఇది స్టీరింగ్ అన్నమాట బస్ది. అర్థమైందా? తిప్పాలి, ఇట్లా తిప్పండి. ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ది ఫ్లో. పాట పెడదామా? అక్కడి నుంచి వస్తుంది సౌండ్, బాగుంటుంది పాట కూడా. రెడీ చేయండి మీరు కూడా ఇలా పూర్తితో అది వచ్చింది చేయాలి ఇలా.
ఏడోధ్వజ రెపరెపలాడే. చేయండి బాయ్స్ మీరు కూడా. తర్వాత నుంచుని చేయాలి, మళ్ళీ ప్రాక్టీస్ ఉండదు. ఇప్పుడు కూర్చొని చేయండి. నెక్స్ట్ ఎన్నో ఆసన వచ్చింది మన ఏడోధ్వజ. ద ఫ్లో చెప్పండి. ద ఫ్లో ద ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ద ఫ్లో ద ఫ్లో. నాకు నీరసం వస్తుంది. ద ఫ్లో ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. చేయాలి. What's so special about టెక్నాలజీ ఒకటా రెండా ఎన్నో స్పెషాలిటీ. ద ఫ్లో ద ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ద ఫ్లో ద ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ద ఫ్లో ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. చేయాలి. అదని రాస్తే అవుతున్నది ఒక మరో చరిత్ర సైతం సలాం కొట్టే ఆవిష్కరణే మన ఏడోధ్వజ. ద ఫ్లో ద ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ద ఫ్లో చెప్పండి గట్టిగా. ఏడోధ్వజ ఇగో స్ఫూర్తితో కదిలొచ్చింది ఏడోధ్వజ. రెపరెపలాడే జెండా కోసం కదిలొచ్చింది మన ఏడోధ్వజ. ఎన్నో ఆశల పల్లకి మోసు కదిలొచ్చింది మన ఏడోధ్వజ. ద ఫ్లో ద ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ద ఫ్లో ద ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. what's so special about టెక్నాలజీ ఒకటా రెండా ఎన్నో స్పెషాలిటీ. ద ఫ్లో ద ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ద ఫ్లో ద ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ద ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. జరిగే కాలం కథని రాస్తే అవుతున్నది ఒక మరో చరిత్ర సైతం సలాం కొట్టే ఆవిష్కరణే మన ఏడోధ్వజ. ద ఫ్లో ద ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ద ఫ్లో ద ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ద ఫ్లో ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ఏడోధ్వజ.
Hey dude, what's so special about జై హింద్. వదిలేయాలి. లీక్ చేయదండి. ఇలా తిప్పు. రండి రండి రండి. ఎలా ఉంది బస్సు? ముందుకెళ్ళరా, ముందుకు రండి. నువ్వేంట్రా చెప్పులు వేసుకొస్తావు? ఆహా, ఓకే. आओ आओ जल्दी आओ, आओ आओ जल्दी आओ.
ఎగ్జామ్ అండ్ బస్సులోకి వెళ్ళేసి వచ్చాక ఒకటి ఉంటుంది రాయాలి. ఓకేనా? సరే. శ్రద్ధగా అందరూ వచ్చారా? ఈ బస్ ఓనర్ వచ్చేసి మద్రాస్ బాబు. హాలిడే కదా మీకు? చలో క్లాస్ థ్యాంక్ యూ సో మచ్.
అడగొచ్చు, నేను చెప్తాను. ఓకేనా? అమ్మ లేకుంటే ఎట్లా చేసుకొస్తారు? మీ పేరెంట్స్ కూడా ఎట్లా ఇంతవరకు ఎవరైనా వేసుకున్నారా చెప్పు. నేను కొత్త ట్రెండ్ చేస్తా లేదంటే ఫాలో అవుతారు అనుకున్నావా? చూడగానే ఏమనిపిస్తున్నాయి మీకు? డాట్స్ కనెక్ట్ చేసి స్క్వేర్, రెక్టాంగిల్ ఇవన్నీ కనెక్ట్ చేస్తాం. చూసారు ఎప్పుడైనా? కూర్చున్నాను కూర్చోండి. అర్థమైందా? ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ 3D ఉంటుంది. నా బాడీలో కూడా 3D ఉంటుంది. ఇప్పుడు నేను ఆరిజిన్ దగ్గర నిల్చుంటే ఇది ఒక 6 feet హైట్ కదా, అంటే వై యాక్సిసే కదా, 0 యాక్సిస్. 0 దగ్గర నిల్చొని ఇది కలుపుకోవాలంటే ఇప్పుడు ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ కదా, ఇట్లా జెడ్ యాక్సిస్. ఈ విడ్త్ ఒక ఫింగర్ రైజ్ అయ్యి ఉంది, నేను దాన్ని బట్టి మూమెంట్ బట్టి పెయింట్ అవ్వాలి. అందులో రీల్ అయినా కానీ ఇట్లా 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 రీల్ చేంజ్ చేయలేం కదా, ఇలా బట్టి. నెక్స్ట్ ఇక్కడ సిఎన్సీ మిషన్ ఉంది, టెక్స్టైల్ జోన్ కనిపిస్తుంది మీకు. ఇవన్నీ ఇటు చూడు. ఓకే రోలింగ్. హలో నాన్న, హాయ్. Hi, మీ పేరు, మీ స్కూల్ పేరేంటి? my name is Vaishnavi. I'm studying 10th class ZPS Chincholi B. చించోలి బి. ఇవాళ మీరు ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ అండ్ వీల్స్ అనే బస్ లోపలికి వెళ్ళారు కదా, అవును. మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మాకు తెలియని కూడా తెలిసినాయి. మొత్తం ఫిజికల్, మాకు ఇంకేం తెలియలే. లోపల ఏమేమి టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు ఇవాళ? రోబో, మర్చిపోయినా? ఇంతసేపు 1.5-2 గంటలు కూర్చున్నారు లోపల, ఒక్కడు కూడా చెప్పబోదు ఎట్లా? ఓకే. హలో నాన్న, హాయ్. హాయ్, మీ పేరు? గౌతమి. మైక్ దగ్గర పెట్టు. గౌతమి. స్కూల్ పేరు? ZPHS చించోలిబి. చించోలి. ఓకే. ఇవాళ మీరు ఈ బస్సును చూడంగానే మీకు ఏమనిపించింది? ఫస్ట్ మీ మైండ్లో వచ్చిన థాట్ ఏంటి? ల్యాబ్ ఎలా ఉంటుంది అని ఫస్ట్ ఒక క్యూరియాసిటీ ఉండే, అండ్ చూసిన తర్వాత అంటే ఎలా ఉండే ఒక క్లారిటీ వచ్చింది. ఓకే. లోపల మీరు ఏమేమి టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు ఇవాళ? కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తుంది, అలాగే ఏరోస్పేస్ అండ్ ఇలాంటివన్నీ చాలా తెలుసుకున్నాం. అలానే ఇప్పుడు ఒక చిన్నపిల్లలది ఒక టాయ్ ఉంటుంది కదా, అది మనం ఒక మిషన్ తోటి ఎట్లా కంట్రోల్ చేస్తాం దాని గురించి కూడా తెలుసుకున్నాం. రోబోటిక్స్ గురించి కూడా తెలుసు. యా. అండ్ ఇంకా మీరు మీరేం దేని గురించి నేర్చుకున్నారు ఇలా? అంటే సౌండ్ వల్ల రోబో ఎట్లా రియాక్ట్ అవుతుంది దాని గురించి తెలుసు. ఓకే. అలెక్సా గురించి నేర్చుకున్నారు. ఓకే. ఇప్పుడు ఇలాంటి ల్యాబ్ అనేది ఒకటి మీ స్కూల్కి రావడం వల్ల మీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీగా. ఓకే. ఇప్పుడు ఇలాంటి ల్యాబ్స్ మీ స్కూళ్ళల్లో ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు మీ స్కూల్లో ఈ స్కూల్లో ఉందా ల్యాబ్? అంటే చాలా అని లేవు, మాకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి దీనివల్ల. ఓకే. ఇప్పుడు మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది లోపలికి వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత? వెళ్ళక ముందు అంటే ఎట్లుంటుందని తెలియలేదు. ఇప్పుడు వెళ్ళాక ఓహో ఇలా ఉంటుందా అంటే అది ఎలా తయారవుతుంది, దేని విధంగా తయారవుతుంది, మనం ఎలా అర్థం చేసుకోవాలా, ప్రోగ్రామింగ్ దాని గురించి అన్నీ తెలుసుకున్నాం. సార్ని డౌట్స్ కూడా ఇక్కడ మా స్కూల్లో లేని కూడా అందులో ఉన్నాయి. మళ్ళీ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి అనేది కూడా అన్నీ చెప్పాను. ఓకే నాన్న, థ్యాంక్ యూ. చలో నెక్స్ట్ బ్యాచ్. అమ్మ రండి. హలో నాన్న, హాయ్. హలో నాన్న, హాయ్. మీ పేరు? షేక్రియాన్. ఇవాళ మీరు బస్ లోపలికి వెళ్ళారు కదా, లైక్ మీరు నేర్చుకున్న టెక్నాలజీస్ ఏంటి కొత్తవి? పీసీ గురించి, అలెక్సా గురించి, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే. అందులో మీకు నచ్చిన టెక్నాలజీ ఏంటి? అది మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన టెక్నాలజీ ఏంటి? వాయిస్ కంట్రోలర్ తోటి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా, మీకేమన్నా కొత్తవి ఇన్వెంట్ చేయబుద్ధి అవుతుందా? ఇవన్నీ చూసిన తర్వాత చేయబుద్ధి అవుతే అది ఏంటి, ఎందుకు? అదేంటో ఫోన్ గురించి కానీ
లేకపోతే బైక్స్ గురించి అలా. అంటే ఏమన్నా డిస్క్రైబ్ చేయగలుగుతావా? బైక్స్ అంటే ఇప్పుడు యాక్సిడెంట్ బాగా అవుతాయి కదా, అలా. ఓకే, యాక్సిడెంట్ కాకుండా మనకి ఫస్ట్ ఎయిడ్ కోసం ఇంటిమేట్ చేసే డివైస్ని కనుక్కున్నాం అనుకుంటున్నా. ఓకే, నైస్ నాన్న. ఇప్పుడు మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది లోపలికి వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత? మేము ఇప్పుడు వెళ్ళామైతే చాలా మంచి అనిపించింది, మంచిగా అనిపించింది. అంటే ఇలా ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఓకే, ఇది మీ డిస్ట్రిక్ట్, మీ ఊరికి రావడం, మీ స్కూల్కి రావడం వలన రెస్పాన్స్ ఏంటి మీ మీ స్టూడెంట్స్ మధ్యలో కానీ, మీ ఫ్రెండ్స్లో, లేదంటే మీ సరౌండింగ్స్ నైబర్హుడ్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఇంకా అప్డేట్ అవుతాం ఇట్లా వస్తే, ఇంకా చాలా అప్డేట్ కావాలి మేము అని. ఓకే నాన్న, థ్యాంక్ యూ నాన్న. సింగిల్ ఆన్సర్ వాటి లిస్ట్ ఎట్లా సేమ్ క్వశ్చన్ అడుగుతా. ఓకే, హలో నాన్న. హాయ్. హాయ్, మీ పేరు? మై నేమ్ ఈస్ వైష్ణవ్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 10th class ZPS చించోలి B. ఓకే, మీరు ఇవాళ బస్ లోపలికి వెళ్ళారు కదా, లైక్ మీరు నేర్చుకున్న టెక్నాలజీస్ ఏంటి కొత్తవి? రోబో, అలెక్సా, వాయిస్ కంట్రోలర్, AR VR ఇవి నేర్చుకున్నాం. ఓకే, ఇవన్నీ చూసారు కదా, అందులో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన టెక్నాలజీ ఏంటి? అరే ఇది నన్ను చాలా ఆకర్షించింది అన్న లాంటిది ఏంటిది? అది అలెక్సా. ఎందుకు? ఎందుకంటే మనం అడిగిన అన్నిటికీ ఆన్సర్ ఇస్తుంది కాబట్టి నచ్చింది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మీ స్కూల్కి కానివ్వండి, మీ నైబర్హుడ్ కానివ్వండి, ఏదన్నా కొత్త ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాము అని అనిపించిందా? అవును, అనిపించింది. అది ఏంటిది, ఎందుకు? అంటే ఎక్కువ మంది ఫోన్ చూస్తున్నారు, కళ్ళు పాడైపోతున్నాయని ఏదో చేయాలనిపించింది. ఓకే, ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసాం అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ కళ్ళ ఐ సైట్ అనేది ఎక్కువ పెరుగుతుంది, ఫోన్ చూడడం వల్ల ఐ సైట్ అనేది డ్యామేజ్ అవుతుంది, దానికి ఏదైనా ఆల్టర్నేట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దామని అనిపించింది. ఓకే నాన్న, తొందరలోనే కనుక్కోవాలని చూస్తున్నాను నేను కూడా. థ్యాంక్ యూ అన్న. ఓకే, అండ్ ఇంకొకటి, మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మాకు ఇంతవరకు తెలియని కూడా తెలుసుకున్నాం. అన్న కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇంతవరకు స్కూల్లో అట్లాంటివి లేవు, ఎప్పుడు చూడలే, ఇప్పుడే ఫస్ట్. ఓకే నాన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరన్నా మాట్లాడతారా? అందరు 10th ఓకే, హలో నాన్న. హాయ్. హాయ్, మీ పేరు? మై నేమ్ ఇస్ గౌతమి. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 10th class ఇన్ ZPSS చించోలి B. ఓకే, మీరు ఇవాళ బస్ లోపలికి వెళ్ళారు కదా, మీరు కొత్తగా నేర్చుకున్న టెక్నాలజీస్ ఏంటివి? కొత్తగా అంటే చాలా నేర్చుకున్నాం. అంటే ఐస్ తోటి, నోస్ ఐస్ తోటి, సౌండ్స్ తోటి ఎలా రియాక్షన్స్ జరుగుతాయి దాని గురించి చాలా నేర్చుకున్నాం. అండ్ మీరేజ్ ఇల్యూషన్ ఎట్లా క్రియేట్ చేస్తారు దాన్ని. ఓకే, ఇందులో ఇవాళ లోపల మీకు నచ్చిన టెక్నాలజీ ఏంటి? అది మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన టెక్నాలజీ ఏంటి లోపల? మిరేజ్ టెక్నాలజీ. మిరేజ్, ఓకే. హోలోగ్రామ్ ఎఫెక్ట్. ఎస్, హోలోగ్రామ్ ఎఫెక్ట్. ఎందుకు? అది ఇప్పుడు సపోజ్కి ఫాదర్స్ లేని వాళ్ళకి దేనికన్నా కొందరు బాధపడతారుగా, దాన్ని మనం ఇల్యూషన్గా రియల్గా ఉన్నట్టు క్రియేట్ చేస్తారు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఇలాంటి ల్యాబ్ ప్రతి స్కూల్లో కావాలని అనిపిస్తుందా, అనిపించట్లేదా? అనిపిస్తుంది. ప్రతి స్కూల్లో ఉంటే ఇంకా లాభం చాలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము టెక్స్ట్ బుక్ చదివినప్పుడు మనకి థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే అందుతుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ దొరకదు. సో ఇలాంటి ల్యాబ్స్ వల్ల నిజంగా స్టూడెంట్స్కి ఏమన్నా యూజ్ అవుతుందా? యూజ్ అయితే చాలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో అయింది అంటే అంతగానం అర్థం కాదు. కొందరు ఇంట్రెస్ట్గా వింటారు, కొందరు వినరు. అదే రియాలిటీగా చూస్తే మనకు కొన్ని డౌట్స్ కూడా, అంటే డౌట్స్ వల్ల క్లారిటీ కూడా ఉంటుంది. కాబట్టి రియాలిటీలో ఈజ్ అ బెస్ట్ చాయిస్. ఓకే, ఇప్పుడు మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది బస్ లోపలికి వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత? ముందు అంటే తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాం బస్ నుండి వచ్చిన తర్వాత. అండ్ సారు అంటే ఇరిటేట్ కాకుండా మాకు తెలియని విషయాలు కూడా చాలా బాగా చెప్పారు. ఓకే నాన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయిపోయా.
లోపలికి ఎక్కువ ఎక్కువ వెళ్ళు లోపలికి వెళ్ళు. ఎలా ఉంది బస్సు? ముందుకెళ్ళరా, ముందుకెళ్ళి ముందుకురండి. మీ వింటర్ చొప్పులు వేసుకోవచ్చు. అరే వస్తుంది. ఏంటో లోపల అలెక్సా టర్న్ ఆన్ 1. మెల్లగా ఆగు. అక్కడికి ఆగురా తమ్ముడు. సూపర్ మ్యాన్. ఇంకొకరు మీరు సైడ్ చేరాలి మీ ఇద్దరు. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, శక్తి మ్యాన్. అది ఏంట్రా దాసవు? మురుగులా? అదే అన్న మురుకులు అంటారు. తలకాయ అడ్డం చేయరు. చలో మనమే ఇప్పుడు మనమే. आओ जल्दी आओ जल्दी आओ. మమ్మల్ని తీర్చట్లేరు. మెమరీ ఫుల్ అంట దిలీప్ బాయ్. ఇంకేం నా వచ్చినట్టే. జల్దీ ఎక్కిన తర్వాత చేతులు పెట్టుకోవాలి. చేతులు పెట్టుకో. అదేంటి చేతిలో? చేతులు పెట్టుకో. చూస్తా మెల్లగా ఎదురుకెళ్ళి. చేతులు పెట్టుకోవాలి. ఏ ముట్టుకోకూడదు. చేతులు పెట్టుకోవాలి. చేతులు పెట్టుకున్నారా? అలా చూసుకోండి. ముట్టుకోవద్దన్నాను. ఇట్రారే. వావ్ రావాలి చిన్నడా పెద్దడా రావాలి. తిప్పుకో ఇంకా తలాడుతో పడుకో. స్ప్రే తీసుకోదాం. స్ప్రే అప్పుడు అడిగి ఉన్నాయి ఆడవాళ్ళు నీకు ఉంటుందిరా. కొట్టించుకుంటా మనం కూడా పడిపోతాం. क्या रे समझे? ओपन इधर चाल स्पीड కిడ్నాప్ చేయాలి. కాదురా ఇందాక నిన్న స్కూల్లో పిల్లలు ఇందులో ఉన్నారా? ఇందులో ఉన్నారా వీళ్ళు మనం పెట్టుకోవాలి. అది మేము ముఖ్యలు అనుకుంది. మీరు పెట్టుకోవాలి. నువ్వు కూడా మీరు పెట్టుకోకూడదు. నువ్వు తీసేయాలి. అమ్మాయి మళ్ళీ
రావట్లేదు. I'm studying in 10th class in ZPSS Chincholi. ఇది మేము విన్నదే ఫస్ట్ టైం. ఫ్యూచరిస్టిక్ ల్యాబ్స్ ఆన్ వీల్స్. ఇది వినగానే కొత్తగా అంటే అందులో ఏముంటాయనే క్యూరియాసిటీ అందరికి పెరిగింది. అండ్ చూడగానే లోపలికి వెళ్ళిన తర్వాత మాకు ఒక క్లారిటీ వచ్చింది, అంటే ఏముంటుంది అది ఇది అని చెప్పేసి. అంటే సెన్సరీ ఆర్గన్స్ తోటి కూడా పనిచేస్తాయి. అంటే ఇప్పుడు క్లాప్స్ కొట్టగానే ఫ్రంట్కి బ్యాక్కి ఇట్లా మూవ్ అవ్వడం కానీ జరుగుతుంది. అండ్ సౌండ్స్ బట్టి కూడా అలెక్సా అనగానే ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం, అని చెప్పిన పని చేయడం. అండ్ రోబోట్ కూడా సేమ్. అండ్ నాకు నచ్చింది ఏంటంటే మనకి ఏదైనా ఇమేజ్, ఇప్పుడు సపోజ్కి ఎవరైనా అమ్మ నాన్న చనిపోతారు కదా, అంటే వాళ్ళ ఇమేజ్ క్రియేట్ చేసుకొని మనతోటి ఉండి అంటే ప్రేమ పంచడం, అది నాకు చాలా నచ్చింది. I'm studying in 10th class. Boys.
usually slab on wheels. Walls first time. నేను ఈ వీడియోస్ చూసా ఇన్స్టాగ్రామ్లో. ఇదే మనం నేర్చుకుంటే ఇది అవుతుంది. అంటే నేర్చుకుని ఈరోజు చూసి వదిలేయడమేనా? మరి ఏం చేయాలి మనం? మీరందరూ నోట్స్ రాస్తున్నారు కదా కొంతమంది. హ్యాండ్ రైటింగ్ మిషన్, ఇంకా రోబోటిక్స్, ఇల్యూజన్, హోలోగ్రామ్ కదా. సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసా, వాళ్ళందరూ కూడా ప్రోగ్రామింగ్ అని జోన్ చూస్తారు కదా, లోపల కంప్యూటర్ ఉంది ఒకటి, అందులో కోడింగ్ ఎలా రాస్తారు వాళ్ళు స్టార్ట్ చేయాలి. ఇన్నోవేషన్ అంటే ఏంటి చెప్పండి? ఇన్నోవేషన్ అంటే ఏంటి చెప్పండి? అదొక టెక్నాలజీ, అదొక ప్రాబ్లమే కదా. లైట్ ఎవరు కనిపెట్టారు తెలుసా మీకు? అని చెప్పి కెమెరా కనిపెట్టారు, అవునా? అలా ఒక్కొక్కటి చేపియాలి, అట్లా మీరు చెయ్యాలి. ఓకేనా? చేస్తారా? మరి చేసే వాళ్ళందరికీ ఏమైనా కొమ్ములు ఉంటాయా? ఎడిసన్కి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? ఐన్స్టీన్కి కొమ్ములు ఉన్నాయా? ఇప్పుడు కలాం గారు ఉన్నారు అక్కడ, అవునా? కొమ్ములు ఉన్నాయా ఏమైనా? మరి ఏంటి వాళ్ళకి మనకి డిఫరెన్స్? రెస్పాండ్ అవుతాం మీకు. అంటే మీరు ఏమైనా నేర్చుకుందాం అనుకున్నారు ఇంకో, ఇప్పుడు ఐఓటీ నేర్చుకుందాం అంటే అన్న ఐఓటీ ఎలా? డిస్ట్రిక్ట్లో మన స్కూల్కి రావడం అనేది మన అదృష్టం. మీలో రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము. మరి అలాంటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మేము ధన్యులము, మహాధన్యులము. ఫస్ట్ బస్సు ఉండగానే నేను ఏమనుకున్నా అంటే జస్ట్ ఈ మన రూరబుల్ కొద్దిసేపు నేనే మర్చిపోయినా. అంటే మా పిల్లలు ఇంకా ఎంత ఉప్పి తప్పిపోయిపోయారో ఇక వాళ్ళకి తెలుసు. ఒక్కొక్కరు పిల్లలు వాళ్ళ లోపల తేజస్సు, వాళ్ళ లోపల చూస్తుంటే ఎంత క్రియేటివిటీ, ఎంత ఆనందము వాళ్ళందరిలో నేను చాలా చూశాను. అంతేందుకు నేనే సర్ప్రైజ్ అయ్యాను. వాళ్ళు చెప్తున్నారు రోబోటిక్ అవన్నీ దగ్గరికి వెళ్ళి చూడటము, మళ్ళీ కలర్స్ నుంచి వెళ్ళి వాళ్ళు ఐడెంటిఫై చేయడము, సౌండ్ నుంచి వెళ్ళి సెన్సార్ ద్వారా చేయడము, అవన్నీ క్రియేటివిటీ ఇల్యూషన్ గురించి కానీ ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ ఒక్కొక్క రోబోటిక్ ద్వారా అవన్నిట్లను చూసి నేనే కొంచెం పరేషాన్ అయిపోయినాను. చాలా సంతోషం, మాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మీరు వాళ్ళు చేస్తున్నటువంటి మామూలు కాదు, ఎందుకంటే వాళ్ళ లోపల క్రియేటివిటీ పెంచుతున్నారు. కాబట్టి దీన్ని ఇప్పటికే చూసి వదిలిపెట్టకుండా మీరు ముందు ఈ క్రియేటివిటీ ద్వారా మీరు ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ మీరు ఒక్కొక్కరు తయారు చేసుకొచ్చి మాకు చూపించాలని కోరుతూ ముందు మీరు ఇంకా వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా గొప్పవాళ్ళుగా తయారై ఇంకా ఇన్నోవేషన్ ఎవరి లోపల ఏముందో తెలియదు, మీలో ఎంతమంది సైంటిస్ట్ అవ్వబోతుందో మాకు తెలియదు. కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు జీవితాల్లో మీరు గొప్పవాళ్ళుగా గొప్ప సైంటిస్టుగా కావాలని కోరుకుంటూ ముగిస్తుంది. అదొకసారి చెప్తున్నాను. ఈ ఫౌండేషన్ వారికి మధునాష్ బాబు సార్ గారికి మరి చాలా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు చిన్న వయసులో మా పిల్లలకు మా బయట పిల్లలకు మీరు ఇంత ఓపిక క్రియేటివిటీ సూచించినందుకు చాలా థ్యాంక్స్ సార్. వన్స్ సార్ మా అందరి తరఫున మీకు కృతజ్ఞతలు చేసిన ఇది మీరు ఆపకండి సార్. ఇంకా పిల్లల దగ్గరికి వాళ్ళకి కొంచెం అర్థమయ్యేటట్టుగా, అంటే కొంచెం వీళ్ళకు లాంగ్వేజ్లో కానీ దేంట్లో కానీ కొంచెం ఫ్లో ఉంటుంది విలేజ్ కాబట్టి. అర్చన కోఆర్డినేటర్ గారికి, బిందు గారికి, దిలీప్ కుమార్ కెమెరా గారికి, రోహిత్ గ్రౌండ్ మార్కెటింగ్ గారికి, రమేష్ ప్రాజెక్ట్ గారికి, అందరికీ పేరున మా పిల్లల తరపున Futuristic Lab on Wheels. The founder and CEO of Madhunesh Babu garu and Ajay tutor, Archana coordinator, and Dindu ground team leader, and Dilip Kumar camera leader, and Rohit ground marketing, and Ramesh pilot. So we are conveying special thanks to all these team members, behalf of our team staff members as well as our students.
So whatever from morning to evening you have shown in the vehicle, there are so many events are there, and near about 8 events I think so, and all these things they have increased the interest and creativity among our students towards the science and technology in the future to take as a aim or goal. Thank you sir, thank you very much for being selected as our school. We are very lucky. And in our Nirmal district, only our school has selected for to show this flow lab to our students, and we are very grateful to your service, and we have taken as motto to increase the knowledge and interest towards science and technology among the poor and rural peoples. Thank you so much for giving me an opportunity. Thank you. తెలుసా ఓన్లీ ఫోటోగ్రఫీ 10 లక్షలు ఓన్లీ ఫోటోగ్రఫీ, అది కూడా ఒక స్కిల్లే, అర్థమైందా? దాని గురించి డిగ్రీ కూడా ఉంటుంది తెలుసా? ఫోటోగ్రఫీ ఆల్మోస్ట్ ఒక 10 లక్షలు 15 లక్షలు పెట్టి డిగ్రీ కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఓన్లీ ఫోటోగ్రఫీ డిగ్రీ. ఫోటో ఎలా తీయాలి, కలర్ ఎలా చూసుకోవాలి, నవ్వేప్పుడు ఎలా తీయాలి, ఏడ్చేప్పుడు ఎలా తీయాలి, ప్రతి దానికి టెక్స్ట్ బుక్లో లెసన్స్ ఉంటాయి, ప్రాక్టికల్గా వాళ్ళు చేస్తారు, అర్థమైందా? దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి, ఇలా బ్లైండ్గా అయితే డిసైడ్ అవ్వకండి, సరేనా? ఇప్పుడు మనం అందరం మన ఫ్లో సాంగ్కి, ఫ్లో యాంథమ్కి, సాంగ్కి డాన్స్ అయిపోతున్నాం అన్నమాట. వేస్తారా? సరే, మూవీకి వెళ్ళాలనిపించింది అనుకో, ఎగ్జామ్ వచ్చింది అనుకో, చదువుతామా? చదవం కదా. పిల్లలు చేస్తే డాన్స్ చేస్తారు. నెక్స్ట్ సాంగ్కి అందరూ నుంచి వేయాలి, సరేనా? మీరు కూర్చున్నప్పుడు కొన్ని చెప్తాము, మీరు కూడా ఫాలో అవ్వాలి. మధ్యలో కొన్ని ఉంటాయి, అప్పుడు మీరు గట్టిగా అరవాలి, సరేనా? Lab on wheels. Futuristic lab on wheels. ఇది స్టీరింగ్ అన్నమాట. పాట పెడదామా? అక్కడి నుంచి వస్తుంది సౌండ్, చేయాలి ఇలా. చేయండి బాయ్స్, మీరు కూడా తర్వాత కూర్చొని చేయాలి, మళ్ళీ ప్రాక్టీస్. కూర్చొని చేయండి. నెక్స్ట్ చెప్పండి. నాకు నీరు
What's so special about Bhagavad Gita? Right.